వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్. రాష్ట్రంలో 1200 కేంద్రాలు అధికారుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ మాక్ డ్రిల్. మరికొన్ని రోజుల్లో దేశ ప్రజలకు అందుబాటులో కరోనా టీకా. వ్యాక్సినేషన్కు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న మంత్రి హర్షవర్ధన్. ఈ నెల 11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష. రెవెన్యూ, పంచాయతీరాజ్ సహా కీలక అంశాలపై చర్చ. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన సునీతా లక్ష్మారెడ్డి. చైర్పర్సన్తో పాటు మిగతా సభ్యులకు మంత్రి కేటీఆర్ అభినందన. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ను ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వివరాలు. కోవిడ్ టీకా ముందస్తు సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా డ్రై రన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1200 కేంద్రాల్లో డ్రై రన్ నడుస్తోంది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ అనేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియపై మరింత సమాచారం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన డ్రై రన్ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ డ్రై రన్ ను ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాల్లో 150 మంది వైద్య సిబ్బంది ఈ విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేలా అత్యవసర వినియోగానికి 2 టీకాలకు అనుమతి లభించడంతో వాటి డ్రై రన్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టబోతున్న సందర్భంగా శుక్రవారం డ్రై రన్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ డ్రై రన్ ప్రక్రియలో 115 మంది సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 30 కేంద్రాలలో కోవిడ్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మంది చొప్పున మొత్తం 30 కేంద్రాలలో మొత్తం 750 మందికి డమ్మీ వ్యాక్సిన్ వేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 25 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయలక్ష్మి డ్రై రన్ను ప్రారంభించారు. ప్రతి సెంటర్లో వెయిటింగ్ హాల్, వ్యాక్సినేటర్ రూమ్, పరిశీలన గదులు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ పీహెచ్సిలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ చైర్మన్ జిద్దం కలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ కోసం 16 కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కో కేంద్రంలో 25 నుండి 30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జీహెచ్ఎంసీ పరిధిలో 260 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ మాక్ డ్రిల్ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులతో పాటు ఉస్మానియా ఆసుపత్రిలో కూడా డ్రై రన్ జరుగుతోంది. మరిన్ని వివరాలు. జనవరి 2న తొలి విడత డ్రై రన్లో భాగంగా హైదరాబాద్, మహబూబ్ నగర్లో 7 కేంద్రాల్లో డమ్మీ వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా తలెత్తిన సమస్యలను సరిచేసుకుంటూ ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 260 కేంద్రాల్లో మాక్ డ్రిల్ జరుగుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 6 కేంద్రాల్లో 300 మందికి డమ్మీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నగరంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు మెడికల్ అధికారి డాక్టర్ సిరి దూరదర్శన్ ప్రతినిధికి తెలిపారు. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ డ్రై రన్ ఎలా కండక్ట్ చేస్తున్నారో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సిరి గారు. మేడం చెప్పండి, ఎలా కండక్ట్ చేస్తున్నారు మీరు ఈ డ్రై రన్ని? ఇక్కడే మేము శానిటైజ్ చేయడం జరిగింది, టెంపరేచర్ కూడా మేము చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వెయిటింగ్ హాల్, 25 మెంబర్స్కి ఫిజికల్ డిస్టెన్స్ విత్ మార్కింగ్ మేము పెడుతున్నాము. ప్లస్ వాటర్ ఫెసిలిటీ కూడా మేము ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ పర్సన్ ఎవరైతే V1 ఆఫీసర్ నుంచి నెక్స్ట్ V2 ఆఫీసర్ దగ్గరికి వస్తారు, అది వెరిఫికేషన్. ఆ యాప్లో మాకు ఎవరైతే ఉంటుందో మా ట్యాబ్లో కానీ మా కంప్యూటర్లో కానీ మేము చెక్ చేయడం జరుగుతుంది వీలైనా కాదా అని. నెక్స్ట్ వాళ్ళని వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతాం. వాళ్ళ టర్న్ వచ్చేంత వరకు, వ్యాక్సినేషన్ తీసుకునే టైం వచ్చేంత వరకు ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తాము.
మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. వ్యాక్సిన్ దేని గురించి ఇస్తున్నాము, మీకు విల్లింగా కాదా, కొందరు రెఫ్యూజ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ హోల్ కన్సెంట్ తీసుకున్న తర్వాతనే మేము వ్యాక్సిన్ ఇస్తాము. చింతల్ బస్తీ పీజీహెచ్లో నిర్వహిస్తున్న డ్రై రన్లో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రై రన్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ సెషన్కి అందరూ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ ఇస్తున్నాము. సో డాక్టర్స్, నర్సెస్, ఏఎన్ఎంస్, మిగిలిన హెల్త్ కేర్ స్టాఫ్ అందరికీ వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నాము. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. వ్యాక్సిన్ గురించి ఈరోజు డ్రై రన్ చేస్తున్నారు, నేను తీసుకున్నాను. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరికొన్ని రోజుల్లో దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా కరోనాపై పోరులో ముందున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా మంత్రి చెన్నైలో పర్యటించారు. అక్కడి రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాట్లు, సన్నద్ధతను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అతి తక్కువ సమయంలో భారత్లో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగామని, మరికొన్ని రోజుల్లో దేశ ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని హర్షవర్ధన్ తెలిపారు. తొలుత వైద్య ఆరోగ్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందజేస్తామని, టీకాకు సంబంధించిన సమాచారం క్షేత్రస్థాయి వరకు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. Two of our vaccines have been given emergency use authorization, and we are in the process of ensuring that in the next few days or so, in the near future, we should be able to give these vaccines to our countrymen, starting with, of course, prioritizing those who are most at risk. You know that a couple of months back, this Chennai was itself in a lot of trouble. All through we were worried about many states. Of course, Tamil Nadu was also one of them. But the way things were done in such a good manner in Tamil Nadu, and I was particularly impressed by the fact that 100% tests in Tamil Nadu were done by RT-PCR. ఈ నెల 11న మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, అటవీ శాఖలపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. వీటితో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవలే రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సీఎం సమీక్షించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 11న జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకుషంగా చర్చిస్తారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును కూడా ఈ సమీక్షలో చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానం ఏమిటి తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీత లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళా కమిషన్ సభ్యులుగా షాహీన్ అఫ్రోజ్, గద్దల పద్మ, కుమ్రా ఈశ్వరిబాయ్, సూదం లక్ష్మి, ఉమాదేవి యాదవ్, రేవతిరావు బాధ్యతలు స్వీకరించారు. బుద్ధభవన్ కమిషన్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పాల్గొన్నారు. చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డితో పాటు మిగతా సభ్యులకు మంత్రి కేటీఆర్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బస్ పాస్ కోసం డిపో వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి ఆ సేవలను అందించే ఏర్పాట్లు చేసింది. అయితే అందుకు 5 లేదా అంతకు మించి ప్రయాణికులు ఉండాలి. 800-8204-216 నంబర్లకు ఫోన్ చేస్తే ఆర్టీసీ సిబ్బంది అపార్ట్మెంట్, కాలనీ, మాల్, కార్యాలయం, కంపెనీ, పారిశ్రామిక వాడ ఇలా ఎక్కడున్నా అక్కడికి వచ్చి బస్ పాస్ సేవలు అందిస్తారు.
ఇందుకు అదనంగా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వీటితో పాటు నగరంలో 31 బస్ పాస్ కేంద్రాలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ఈ ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు పనిచేస్తాయి. మరోవైపు లాక్డౌన్ తర్వాత ప్రస్తుతం నగరంలో ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తగ్గాయి. ఇక సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్ళకు వెళ్లేవారు 35 మంది కలిసి ఫోన్ చేస్తే వారు ఉన్న కాలనీకే బస్సు పంపిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు మాతృదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా నిర్వహించే ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని రేపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన సంఘటనను పురస్కరించుకొని ప్రతి ఏటా ఆ రోజును ప్రవాసీ భారతీయ దివాస్గా నిర్వహిస్తున్నారు. ఈసారి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వర్చువల్గానే కన్వెన్షన్ నిర్వహించనున్నారు. జనవరి 9న ఉదయం 9 గంటలకు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడతారు. ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాల నడుమ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ పీబీడీ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ ప్రాంగణంలో క్రీడా హాస్టల్ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. ఈ హాస్టల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యంతో పాటు అటాచ్డ్ వాష్రూమ్ సదుపాయం ఉన్న 162 బెడ్స్ ఉన్నాయి. అలాగే ఏసీ డైనింగ్ ఏరియాతో పాటు ఇతర సదుపాయాలను కల్పించారు. ఇందుకోసం ప్రభుత్వం ₹12 కోట్ల వెచ్చించింది. అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు మంచి సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో స్పోర్ట్స్ హాస్టల్ను ప్రారంభించామని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. You must have the facility for accommodation, for hostel. Without that, any sports academy is not complete. Because some of the players, some of the selected players for the national camp, they have to stay in a hostel. If a player commutes from a distance, it has a bearing on the performance. So by fulfilling the construction of the boys and girls hostel, I think we have added a new dimension to this Karni Singh sports shooting range, and this will really benefit our shooters. దేశంలోని నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 100 రోజుల ఉపాధి లభిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో సుమారు 150 నుంచి 500 మందికి ఉపాధి లభిస్తుంది. మంచిర్యాల జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లాలో 1,20,000 మందికి జాబ్ కార్డులుండగా వారిలో ప్రస్తుతం 17,650 మంది ఉపాధి హామీ కూలీ పనుల్లో పాల్గొంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలు కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పనులు చేస్తున్నారు. మందమర్రి మండలంలోని 10 గ్రామాల్లో 3,917 ఉపాధి హామీ కార్డ్స్ ఉన్నాయని, 2,460 ఇళ్లకు ఉపాధి అందిస్తున్నామని, మొత్తం 3,962 మంది కూలీలకు ప్రతిరోజు పని కల్పిస్తున్నట్లు మందమర్రి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మందమర్రి మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి 10 గ్రామ పంచాయతీలకు గాను మరి జాతీయ ఉపాధి హామీ పథకంలో వివిధ స్కీముల కింద లబ్ధిదారులకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మరి మందమర్రి మండలంలో 3,917 జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2,460 ఇండ్లకు ఎంప్లాయ్మెంట్ బేసికర్లకు ఉపాధి హామీ కల్పించబడింది. మరి దానిలో కూడా లేబర్స్ అనే వాళ్ళు 3,962 మంది ఉన్నారు. ఆ 3,962 మందికి ఉపాధి హామీ పథకం ద్వారా మరి వాళ్లకు ఈ కూలీలకు అయితే లబ్ధి చేకూర్చడం జరిగింది. కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టడం, రోజువారీ కూలీ వేతనం పెంచడం పట్ల ఉపాధి హామీ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లాక్డౌన్ చేపట్టినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం చేస్తూ తమ జీవితాలకు భరోసా కల్పిస్తోందని చెబుతున్నారు. అదే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం వచ్చింది. దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మేము కైకిలు పోయే టైంలోపే వెళ్ళి వచ్చి మళ్ళీ వేరే విధులకు కూడా వెళ్ళేటట్టుగా ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మెడిసిన్ల నిరంతరం తప్పించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి ఇన్నోవేటర్స్ కార్యక్రమంలో 2వ స్థానంలో నిలిచిన దంతాలపల్లి మండలానికి చెందిన అభిషేక్, రాజేష్ వేణులకు మొమెంటోలు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందించారు. అనంతరం ఆ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఇన్నోవేటర్లో ప్రదర్శించిన అంశాన్ని జిల్లా కలెక్టర్ ఎదుట ప్రదర్శించారు. ఆ ఆవిష్కరణలను పరిశీలించిన కలెక్టర్ వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము వ్యవసాయ కుటుంబంలో పుట్టామని, చిన్నప్పటి నుండి తమ తల్లిదండ్రులు రైతులు పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశామని, ఆ కష్టాలను తీర్చేందుకు ఈ మల్టీపర్పస్ జాకెట్ను రూపొందించామని తెలిపారు. రైతుల పనులను సులభతరం చేసేందుకు రూపొందించిన ఈ ఆవిష్కరణ ఎంతో బాగుందని అధికారులు మెచ్చుకున్నారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో భాగంగా మేము సెకండ్ వచ్చాము. మాకు ఎంతో గర్వకారణం. ఇది మా సార్ వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. అంతేకాకుండా మాకు 50,000 నగదు వచ్చింది. మేము స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో భాగంగా ఒక ఐడియా తయారు చేశాము. అది దేశం వెన్నుముక రైతులకు చాలా ఉపయోగపడేలా చేశాము. ఇది వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేము ఆ యొక్క ప్రోగ్రాంలో మేము ద్వితీయ స్థానం సాధించినందుకు చాలా ఆనందిస్తున్నాము. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ మాకు చాలా సహకరించింది. అలాగే మేము ఆ ఛాలెంజ్లో భాగంగా ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొందడం మాకు చాలా గర్వకారణం. మంచి ఆలోచన చేసి నిజంగా విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యవసాయ కూలీల వ్యవసాయదారుల పిల్లలు. మరి అట్లాంటి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి ఆ ప్రత్యక్ష అనుభవంతో దానికి పరిష్కారం చూపెట్టాలనేటువంటి ఆలోచనను చేసి మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో దాన్ని మెరుగుపరచడానికి మా వంతు సహకారం చేశాం. చాలా గొప్ప విషయం. అన్ని వేల ఐడియాస్లో మన విద్యార్థులు అంత కాంపిటీషన్లో నెగ్గురావడం అనేది వాళ్ళ ఐడియా ఎంత గొప్పదో అర్థమవుతుంది. వాళ్ళ కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు. ఒక అర్ధగంట సేపు సార్ ఇంప్రెస్ అయ్యి మాట్లాడారు పిల్లలతోటి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 2వ విడత కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్. రాష్ట్రంలో 1200 కేంద్రాలు, అధికారుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ మాక్ డ్రిల్. మరికొన్ని రోజుల్లో దేశ ప్రజలకు అందుబాటులో కరోనా టీకా. వ్యాక్సినేషన్కు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న మంత్రి హర్షవర్ధన్. ఈ నెల 11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష. రెవెన్యూ, పంచాయతీరాజ్ సహా కీలక అంశాలపై చర్చ. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన సునీతా లక్ష్మారెడ్డి. చైర్పర్సన్తో పాటు మిగతా సభ్యులకు మంత్రి కేటీఆర్ అభినందన.